అందరికీ నమస్కారం. నేను ఇంట్లోనే కాకుండా బయట కూడా కొన్ని ఫిషెస్ పెంచుతున్నాను. సో, ఆ ఫిషెస్ ఏంటి? అది నేను ఎలా సెటప్ చేశాను? అదంతా నేను మీకు ఈ వీడియోలో చెప్తా. చూడండి. ఇప్పుడు మెయిన్ ఏంటంటే ఒక ఫ్లవర్ పాట్‌లో పైన మెష్ పెట్టి, దాంట్లో కొన్ని హోల్స్ పెట్టి, ఇలా ఒక మనీ ప్లాంట్‌ని అలా లోపలికి పోక్ చేసి, దాని కిందన వాటర్ వేసి దాంట్లో పెంచుతున్నాను అనమాట ఫిషెస్ అన్నీ. సో, ఇవి నా దగ్గరున్న ఫిషెస్. ఇవి వచ్చేసి ఆల్బినో ఫుల్ రెడ్ గప్పీస్. నేను ఈ గప్పీస్ అన్నీ సీకే గప్పీస్ అండ్ బెటాస్ నుంచి తెప్పించాను. సో, వాళ్ళు మంచి క్వాలిటీ గప్పీస్ అయితే ఇస్తారు. కొంచెం కాస్ట్ ఎక్కువ, బట్ క్వాలిటీ కూడా అలానే మెయింటైన్ చేస్తారు. అండ్ చాలా దూరం ట్రావెల్ చేసి వస్తాయి. అయినా ఫిషెస్‌లో మాత్రం ఏ ప్రాబ్లమ్ ఉండదు మీకు. సో, ఇందులో ఉన్న ఒకే ఒక్క మేల్ ఇదే అనమాట. ఒక్క మగాడు దీంట్లో టోటల్‌గా 4 ఫీమేల్స్, 1 మేల్ అండ్ చాలా పిల్లలైతే ఉన్నాయి. అండ్ మీరు చూస్తుంటే పిల్లలు కూడా మీకు చాలా స్టేజెస్‌లో ఉంటాయి. లైక్ కొన్ని పెద్దవుంటాయి, కొన్ని చిన్నవుంటాయి అండ్ అలాగా. సో, చాలా పిల్లలైతే మా ఫ్రెండ్స్‌కి కూడా ఇచ్చాను నేను. యాక్చువల్లీ గప్పీస్ ఏంటంటే వాటి ఓన్ పిల్లల్ని తినేస్తుంటాయన్నమాట. సో, అది తప్పించడానికే ఈ ఫాక్స్ టైల్ పెట్టాను. ఇది ఒక ఫ్లోటింగ్ ప్లాంట్. ఈ ప్లాంట్‌లో ఉన్న చిన్న చిన్న గ్యాప్స్‌లోంచి పిల్లలు తప్పించుకుంటూ తిరుగుతాయన్నమాట. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే నా చేతిలో వైట్ కలర్ జెల్లీలా సబ్స్టెన్స్ ఉంది చూడండి. అవి వచ్చేసి స్నేల్స్ ఎగ్స్. ఈ స్నేల్స్ ఏంటంటే పెట్ స్నేల్స్ అనమాట. సో, చూసారా ఇక్కడ 2 స్నేల్స్ ఉన్నాయి. లెఫ్ట్ సైడ్‌లో ఉన్న స్నేల్‌ని అసాసిన్ స్నేల్ అంటారు. రైట్ సైడ్‌లో ఉన్నది పెట్ స్నేల్. పెట్ స్నేల్ ట్యాంక్ మొత్తము నిండిపోతాయి అనమాట. చాలా చెత్త చేస్తాయి ఇవి. దీన్ని చంపడానికి అసాసిన్ స్నేల్స్‌ని పెడతారు. సో, ఈ అసాసిన్ స్నేల్స్ ఏంటంటే ఈ పెట్ స్నేల్స్‌ని అన్నిటిని చంపేస్తుంటాయి. నా దగ్గర ఈ ట్యాంక్‌లో అరౌండ్ 7 వరకు ఉన్నాయి ఇలాంటి అసాసిన్ స్నేల్స్. ఈ ట్యాంక్ అవుట్‌డోర్‌లో ఉంటుంది కాబట్టి హీటర్ కూడా పెట్టుకున్నా. కొంచెం వాటర్ వార్మ్‌గా ఉండాలని చెప్పి. అండ్ మీలో చాలామందికి ఒక మిస్‌కన్సెప్షన్ ఉంది. వాటర్‌లో చెయ్యి పెడితే ఫిషెస్ చనిపోతాయేమో అని. సో, అలా ఏమి ఉండదు యాక్చువల్లీ. మన చేతికి ఏదైనా డస్ట్ ఉన్నా లేదా మసాలా అలాంటివి ఏమైనా ఉన్నా సో, వాటర్‌లో పారామీటర్స్ చేంజ్ అయ్యి దానివల్ల చనిపోతాయన్నమాట ఫిషెస్. అండ్ మన చేతికి ఏదైనా దెబ్బ తగిలి ఏదైనా కట్ ఉందనుకోండి, అప్పుడు ఫిషెస్‌కి కాదు మనకి డేంజర్. అందుకే ఎప్పుడైనా ట్యాంక్‌లో చేయి పెడదాం అనుకుంటే నీట్‌గా కడుక్కొని పెట్టండి. తీసాక మళ్ళీ కడుక్కోండి. సో, అయితే మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్‌లో కలుద్దాం. బాయ్.